హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శరణ్లాస్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమైతే తెలుసుకుందాము. ఇక మను అయితే వస్తారని కర్మకాండలు జరపకుండా ఆపేయడానికి అయితే వస్తారని తీసుకువెళ్తాడు కదా. ఇక ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత వస్తారకి మను మీద కొంచెం గుడ్ ఇంప్రెషన్ లాగా అయితే పడుతుంది. అసలు దీనికి ఎలా తెలుసు ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారని నాకు కూడా తెలియదు కదా, అసలు ఇతనికి ఎలా తెలిసి ఉండిద్దా అని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుందని నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఇక మను అయితే ఇక చెప్తూ ఉంటాడనమాట, ఇక్కడ ఏం జరిగినా అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడనమాట. అసలు ఇతను ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, అనుకోకుండా వచ్చి కాలేజీని కాపాడాడు అని చెప్పేసి ఇలా ఆలోచనలో పడుతూ ఉంటుందన్నమాట. ఇక ఇలానే ఆలోచిస్తూ ఉండంగానే ఇక మనుకి ఏదో ఫోన్ కాల్ అయితే వస్తే ఇక తను పక్కగా అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట. వస్తారు ఎలా ఉందని చెప్పంగానే ఒక్కసారిగా వసు మేడం వైపు తిరిగి చూస్తా, వసు మేడం బాగానే ఉన్నారు, కోసం బాధపడుతున్నారు సార్ అన్నట్లు ఇక డల్గా అయితే చెప్పడం అయితే వస్తారైతే చూస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారు, ఆయన నన్నే చూస్తూ ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ అయితే ఉంటుంది. ఇక అవతల వైపు అయితే రిషి అయితే నా వసు చాలా బాధపడుతుందా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు. లేదు సార్, అసలు మీరు త్వరగా కోలుకుంటే మీరు త్వరగా వచ్చేద్దరు, మేడం మీకోసమే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు, తనకి నమ్మకం మీరు తిరిగి వస్తారని, తన నమ్మకాన్ని మీరు నిలబెట్టాలి సార్ అని చెప్పేసి మను అయితే ఇలా మాట్లాడుతూ అయితే ఉంటాడనమాట. వస్తారని చూస్తూ ఉండు జాగ్రత్తగా, అక్కడ ఉన్న పరిస్థితులు ఏం బాగాలేదు, అప్పుడు ఒకసారి నన్ను చంపడానికి ట్రై చేశారు, వసుకి ఏం కాకుండా కాలేజ్ బాధ్యత అంతా నువ్వే తీసుకొని మంచిగా దానికి ధైర్యంగా ఉండు, మా డాడీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక మహేంద్ర సార్ కూడా చాలా డల్గా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు అనేసి చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అనుపమ మేడం అనగానే ఇక కోపం వచ్చేస్తుంది మనుకి. ఇక ఆవిడ గురించి ఎందుకు ఇప్పుడు ఇదంతా అని చెప్పేసి ఆవిడ కూడా బాగున్నారు సార్ అనేసి అంటే, ఆవిడే మా డాడీకి చాలా తోడుగా ఉన్నారు, మా అమ్మ చనిపోయిన తర్వాత మా డాడీ చాలా లోన్లీ ఫీల్ అయిపోతే ఒకప్పుడు స్నేహం వల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కలవడం వల్లే మా డాడీ కొంచెం అలా ఉన్నారు, అనుపమ మేడం లేకపోతే మా డాడీ ఏమైపోయేవారు అనేసి అనుపమ గురించి చెప్తూ ఉంటే ఇక మనుకి చాలా కోపం అయితే వస్తుంది. ఎందుకు సార్ ఇప్పుడు ఆవిడ గురించి అనగానే, ఏమైంది మను, నీకు తెలుసా ఆవిడ అనేసి అడుగుతూ ఉంటాడు రిషి. అలా ఏం లేదు, ఎందుకు వాళ్ళ గురించి మనకి అనేసి అంటే, సరే మను నేను ఉంటాను జాగ్రత్త అనేసి అంటాడు రిషి. సరే సార్ నేను వస్తాను మిమ్మల్ని కలవడానికి, మీకు ఎలా ఉంది, మీరు మందులన్నీ సరిగ్గా వేసుకోవాలని చెప్పేసి రిషితో ఉంటానని చెప్తాడు. వెనకాల ఒక్కసారిగా వస్తారైతే ఉంటుందన్నమాట. ఇక ఏమి వినదు, జస్ట్ చూసి అంతా వినేసిందా అనేసి, మేడం చెప్పండి ఏంటి అని అంటే, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, లేదు ఏదో అర్జెంట్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను అని చెప్పంగానే, ఎవరు అర్జెంట్ కాల్, ఎవరు, నా గురించి ఏదో అడుగుతున్నట్లు సమాధానం నన్ను చూసే చెప్తున్నావు, ఎవరాలు అని అంటే, అలా ఏం లేదు మేడం, మీరు నన్ను ప్రతిసారి అనుమానించినట్టు మాట్లాడొద్దు, నేను అలాంటి వాడేం కాదు, మోసం చేసేవాడిని అయితే ఇప్పుడు దాకా కాదు, ఎప్పుడు మోసం చేసేవాడిని, మీ కాలేజ్ కోసం ఎండి చైర్ కోసం పాకులాడే మనిషిని కాదు అనేసి చెప్తూ ఉంటే ఇక అక్కడి నుంచి మను అయితే పక్కకు వెళ్ళిపోయి, అసలు ఈ రిషి సార్ కూడా అనుపమ మేడం అంత పొగుడుతున్నారు, ఆవిడేమో మరి నాకెందుకు ఇంత అన్యాయం లాగా చెప్పి నా డాడీ ఎవరో చెప్పట్లేదు, అసలు మా అమ్మ నాన్న గురించి చెప్పదు, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిందే కానీ అసలు నాకు వాళ్ళ ప్రేమను దక్కనీ లేదని చెప్పేసి కోపంగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇక అక్కడికి ఇక ఎదురుగా అనుపమ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే అనుపమ చూసి, ఇక కాలం అన్నిటిని మారుస్తుంది, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, నీ మనసులో నా మీద నా కోపం ఖచ్చితంగా పోతుంది అని చెప్పేసి అనుపమ మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఈ శైలేంద్ర వీళ్ళంతా కూడా కర్మకాండలని ఇలా స్టాప్ చేసేసారే, మనం అనుకున్న ప్లాన్ తప్పిపోయింది అని చెప్పేసి ఇంకేం చేయాలా, అసలు వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసి మను గురించి ఆరా తీయడం శైలేంద్ర కూడా అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక రాబోయే కథలో అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.